గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో అఖండ 2 కోసం బాలయ్య ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే గురువారం రాత్రి ప్రీమియర్ షోస్ వేయాల్సి ఉండగా వాటిని క్యాన్సిల్ చేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ప్రీమియర్ షోస్ వేయలేకపోతున్నట్లుగా వెల్లడించింది. అటు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ మాత్రం యథావిధిగా వేయనున్నట్లు తెలిపింది. ఇండియాలో అఖండ 2 ప్రీమియర్లు రద్దయ్యాయి. మేము మా శాయశక్తులా ప్రయత్నించాం, కానీ కొన్ని విషయాలు మా పరిధికి మించి ఉన్నాయి. అసౌకర్యానికి క్షమించండి అంటూ ఎక్స్ వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ 14 Reels Plus రాసుకొచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ తో పాటు టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. ఇప్పుడు సడన్ గా ప్రీమియర్స్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి గురవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మార్నింగ్ షోతో అఖండ 2 ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అఖండ 2 టికెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ధరల పెంపు వర్తించనుండగా తెలంగాణలో 3 రోజుల పాటే పెంపు వర్తించబోతోంది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి 50, మల్టీప్లెక్స్ లో జీఎస్టీతో కలిపి ₹100 పెంపు వర్తించబోతోంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకి అదనంగా ఇలా పెంచుకోవచ్చు. అటు ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్లో జీఎస్టీతో కలిపి ₹75, మల్టీప్లెక్స్ లో జీఎస్టీ కలిపి 100 వరకు ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకు అదనంగా పెంచుకునేందుకు సర్కార్ ధరలు కూడా 600గా ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకు అదనంగా పెంచుకునేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ టికెట్ ధరలు కూడా 600గా నిర్ణయించారు, కానీ అవి రద్దయ్యాయి. ఇక బాలయ్య బోయపాటి మూవీ అంటేనే పక్కా మాస్ ఎంటర్టైనింగ్ కన్ఫర్మ్. అంతకుముందు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించాయి. అఖండకు సీక్వెల్ గా మూవీ రాబోతుండగా మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉండనుంది. ఈ మూవీని 14 Reels Plus బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు.